సత్యదేవ సాధు సజ్జన పోషక నిఖిలలోక నిలయ నీరజాక్ష పద్మనాభ విష్ణు పరమ పురుషరావే భుజగశయన సకల భువన రక్ష ధరణియందు గలదు దట్టమైన అడవి చెప్పనలవిగాని చెట్ల చేత నిండియుండెనచట నింగి వెలుగురేక నిండియుండెనచట నింగి వెలుగురేక నేల సోకకుండ నెలవుగాను గుట్ట గుహలు కూడా గుబురు పొదల చేత అల్లుకున్న వచట అడవి ఎంత తీగలల్లుకున్న తీరొక్క వృక్షాలు అడవిలోన అణువుననువు ఎంత. గురుగారు నా జన్మ ధన్యమైంది గురువుగారు. ఎందుకయింది చెప్పండి గురుగారు? నేను రాసిన పద్యం మీ నోట వినడము అది నాకు అద్భుతం గురువుగారు. మీరు ఇవాళ ఒక్కరోజే విన్నారు కానీ మేము దాదాపు 4-5 రోజుల నుంచి అలా చదువుతూ ఉన్నాం. అవునా గురువు గారు? అది మీరు ఒక్క బుక్కే కాదు, ఇప్పుడే మా వాడు నేను గజేంద్ర మోక్షం చదివాను. ఏదో ఆడు చదివిన బుక్ అది తెలుగు బుక్. ఇప్పుడు నువ్వు చదివావు కదా ఇంకో బుక్, మీ బుక్కుల్లో భావచల్మ ఇదేనా వాడు చదివింది కాదు, ఇది ఇంకోటి భావచల్మ ఒకటి. ఇప్పుడేమో దీనికి ముందు అమృతవర్షిని చదివాం, అందులో మీ గురించి రాసింది చదివాం. ఇప్పుడు గజేంద్ర మోక్షం చదివాం, మళ్ళీ తర్వాత కపోత సందేశం. అది సంగతులు సార్. చాలా సంతోషం, చెప్పండి సార్. గురువుగారు చాలా సంతోషము. ఇక ఏం లేదు గురువుగారు, ఆ తర్వాత కూడా 2-3 వీడియోలు మీరు లేటెస్ట్ గా చేసినవి, తర్వాత వాళ్ళు ఒక దగ్గర ఇంటర్వ్యూ చేసింది, మీరు డైరెక్ట్ ఆ గొర్రెలకు ఫోన్లు చేయడం, వాళ్ళు లేపకపోవడం, అవన్నీ చూస్తూ ఉంటా. అంటే నాకు ఈ తపన ఉండే గురుగారు. అయితే ఆ మధ్య నేను మొదట గురుగారు ఈ సాహిత్య రంగంలోకి వచ్చిన కొత్తలో 3 పుస్తకాలు అయిన తర్వాత 4వ పుస్తకంగా నేను దేవుడు 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 అని పెట్టి ఏం చేశానంటే నిజమైన దేవుడు అని హైఫన్ పెట్టి రాసి కింద నేనేం చేశానంటే ఈ వాళ్ళ మతాల గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు ఆయా సందర్భాలలో ఇవలో ఎన్నో చెప్తూ ఉంటే వాటికి మన హిందూ మతాలలో మన ధార్మిక శాస్త్రాలలో ఉన్నటువంటి ఉపమానాలు తీసుకొని ఈ క్రైస్తవ మతం మీద ఓ ధ్వజం ఎత్తి పుస్తకం రాశాను గురుగారు. అదే ముద్రణ అంటే మా మిత్రులు అన్నారు, గౌడు నువ్వు కవిత్వం రాస్తున్నావు కదా, ఇప్పుడు ఎదుగుతున్నావు, ఇట్లా రాస్తే నీకు ముద్ర పడిపోద్ది, ఈ పుస్తకం తర్వాత తీసేవులే అంటే అది పక్కన పెట్టాను గురుగారు. ఇంకా దాని మీద నేను అన్నాను, వాడేవాడు తప్పు పడతారు వీడేవాడు తప్పు పడతాడు అని అంటే, సరే మనం సగం నుంచి మనసులో వాళ్ళు అనేది ఏమున్నది అని అంటే కూడా ఇక మిత్రులు ఇట్లా చెప్పారు. చెప్తే ఇంట్లో కూడా సరే బిడ్డ మరి ఆగు, ఇంకో కొన్ని పుస్తకాలు వేసినాక వేసేవు అని అన్నారు. అదే పక్కన పెట్టాను నేను. అది అందులో చెప్పాను నేను, ఈ రక్తం చిందాను అట్లా ప్రశ్న, రక్తం చిందాను అని అంటేనేమో అది యాదృచ్ఛికంగా జరగడం, చిందించాను అని అంటే కూడా అది త్యాగం చేయడం అవుతుంది. ఎవరో వేసిన శిక్షకు నన్ను పొడిచిన రక్తమే వెళ్తుంది. అయినా పాలు వెళ్తే అది ఒక ప్రత్యక్షంగా అద్భుతంగా ఉంటది, కానీ అక్కడ రక్తం వెళ్తే అది నీలో లేదా నాలో లేదా అని చెప్పి ఇది కాదు త్యాగం అని అక్కడ శివచక్రవర్తిని తీసుకొని అతని గురించి రాస్తూ త్యాగం అంటే అది ఒక్కసారి చావడానికి ఎవరికైనా ప్రాణం ధరిస్తుంది, కానీ తునకలుగా ఆ పావురానికి సమానంగా మాంసాన్ని కోస్తూ తన శరీరాన్ని చింపుకున్నాడు, చిత్రం చేసుకున్నాడు. తుదకు తనకు తాను పోయి తరగతిలో కూర్చున్నాడు. త్యాగం అంటే గది అట్లా ఉండాలి, కానీ ఇదేందయ్యా అనగబట్టి శిక్షణ ఇస్తే ఏడ్చిండు, దుఃఖపడ్డాడు, కళ్ళపున నీళ్లు కారినాయి, వ్యధపడ్డాడు. ఆయనే మళ్ళీ దేవుణ్ణి వేడుకున్నాడు. అది ఆయన దేవుడు అట్లనా, దేవుడు గట్లుంటాడా, అది దేవుని క్వాలిటీనా, దేవుని లక్షణమా అని ఇట్లా రాసిపోయాడు. అద్భుతం. మీలో ఫైర్ ఉంది, కానీ ఆ ఫైర్ మీద ఎవడో నీళ్లు పోసాడు. గురువు గారు వాడు నిద్రపోదా అనుకుంటున్నాడు ముద్ర కోసం భయపడి, కానీ మనం మన లెక్కే ఉండాలి. సింహం గడ్డి తిందు. కాబట్టి మీలో ఉన్నటువంటి ఎందుకంటే మన ఇప్పుడు అబద్ధం చెబితే భయపడాలి, అబద్ధం చెబితే బాధపడాలి. అవును గురువు గారు. మీ నాన్నగారి పేరేంటి సార్? మా నాన్నగారు దాసరి వెంకట నర్సు. ఇప్పుడు ఇంకొక ఆయన్ని ఎవరినో అడిగాను, ఆయన నన్ను BMW కారులో తీసుకెళ్ళాడు. వాళ్ళ నాన్న పేరు ఏమంటే అడిగితే ఏం చెప్పాడు తెలుసా? పెచ్చయ్య అని చెప్పాడు. ఆ నాన్న పేరు పెచ్చయ్య? అవును. నీకేంటి నొప్పి? BMW కారులో వస్తే ప్రభాస్ అని చెప్తారేంటి?
కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చపోయినా మా నాన్న పేరు పెచ్చ అయితే పెచ్చయనే చెప్తాం, ఎవరన్నా కాదంటే పుచ్చెలు ఎరగదీస్తాం. సరే ఒక్కటి మీ పాట పాడి పెట్టేస్తాను, ఎందుకంటే మేము ఇంకా చాలా బుక్కులు చదవాలి, స్వామికి ఆరతి ఇవ్వాలి. చాలా సంతోషం, వినండి. కోరి నిన్ను కొలుతునయ్య శ్రీనివాసుడ వెంకటేశుడ కరుణతోడ కావరార శ్రీనివాసుడ వెంకటేశ్వర. నిత్యము నీ నామము స్మరింతును వెంకటేశ, ఎటు చూసిన నీ రూపమే కనిపించును వెంకటేశ. నీ కృపణాపైన ప్రసరించుము వెంకటేశ, తరగని సిరి సంపదలని శ్రీ వెంకటేశ. కోరి నిన్ను కొలుతునయ్య శ్రీనివాసుడా కరుణతోడ కావరాడ వెంకటేశుడా. నీ పదములే మోక్షానికి మార్గమన్నావు, నీ నామస్మరణ పాప పరిహారమన్నావు. అందుకే నీ చరణం శరణాగతి అన్నాను, నీ నామ భజన చేసి కొలుచుచుందు నిత్యము. కానరాదు జగములందు వెంకట సమస్థానము, కానరాదు జగమునందు వెంకట సమస్థానము. నీ అంతటి దైవము జగమున కానరాడు, ఆనందము కలిగించే సదానంద రూపుడవు, కోర్కెలన్నీ తీర్చేటి కొండంత దేవుడవు. ఆనందము కలిగించే సదానంద రూపుడవు, కోర్కెలన్నీ తీర్చేటి కొండంత దేవుడవు. కోరి నిన్ను కొలుతునయ్య శ్రీనివాసుడా కరుణతోడ కావరార వెంకటేశుడా. గోవిందా వెంకటరమణ ఏడుకొండలవాడ వడ్డికాదులవాడ ఆపద మొక్కులవాడ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. సార్ చాలా సంతోషం సార్, మేము హోమం దగ్గర ఉన్నాం, మరి ఇంకా మేము చదువుకుంటాం సార్. చాలా సంతోషం. ధన్యం గురువు గారు. మేము మా కుటుంబం అందరం కూడా మీ పోటీ వారి యొక్క స్వరంలో మీరు నిరంతర యొక్క ధర్మ సంస్థాపన ధార్మిక ప్రచార యజ్ఞం చేస్తున్న మీరు ఇంత సమయం కల్పించుకొని నా పుస్తకాలు చదవడమే కాక నాకు వినిపించడం అని అంటే అబ్బా అబ్బా. ఎందుకంటే గురువు గారు అది ఇక నేను ఇంతకంటే అవార్డు ఉండదు గురువు గారు నా సాహిత్యానికి. మీ పుస్తకాలు మిగిలినవి కూడా చదువుతున్నాం, రోజు చదువుతున్నాం 4-5 రోజుల నుంచి. కపోత్ సందేశం కూడా ఇప్పుడు చదువుతాం మేము సార్. హరే కృష్ణ సార్, ఉంటాను, అన్నిదా భావించద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.